మావా అదృశ్యం వేసుకో. రామ్ నేను వచ్చేసా. షో స్టార్ట్ చేద్దామా? ఏం వెతుకుతున్నావు? నేను ఎదుగుతుంది నీ గురించి కాదులే. ఎవరి గురించి వెతుకుతున్నావు? చిన్నప్పుడు నా మరద తప్పిపోయింది, తన కోసం వెయిట్ చేస్తున్నా, వెతుక్కుంటున్నా. ఎక్కడ తప్పిపోయిందో? తనకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఇద్దరం ఓ రోజు మరిచెట్టు ధర ఉయ్యాలు ఊతున్నాం. ఓకే. బావా కొంచెం బాగా ఊపు అన్నది, కొంచెం ఫాస్ట్ ఊపాను. బావా ఇంకొంచెం ఫాస్ట్ గా ఊపంది, చాలా ఫాస్ట్ ఊపాను. ఉయ్యాలు కూడా వెనక్కి వచ్చింది. మరి వెతుక్కుపోయావా? నాకు తెలిసే ముందు ఎక్కడో తుప్పలో పడిపోయి ఉంటది. అసలుకే నాకు తుప్పలన్నా చేయడానికి భయం కదా, అందుకే ఎతకలేదు. ఆర్జీవి గారికి అమ్మాయిలు ఇష్టం లేదంటే నీకు తుప్పలంటే భయం అంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్మాలి, ఇది నిజం కాబట్టి. సరే గాని మీ మరదలు వస్తే నన్ను వదిలేస్తావారా? వదిలేయడానికి ఎప్పుడు పట్టుకొని ఇచ్చా నన్ను? నువ్వు వదలంటే చెప్పు, నేను పట్టుకొని ఇస్తా. ముందు నన్ను పట్టుకునేమో వదల నిన్ను. ఇదే ఈ సోది చెప్తావని నేను పట్టుకుని. ఆ సోది పక్కన పెట్టు. ఈ రోజు ఖచ్చితంగా ఎపిసోడ్ నా మరదలు వస్తుందని చెప్పి నా 6th 7th రెండు కలిపి చెప్తున్నాయి. ఖచ్చితంగా నా మరదలు వస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. చూద్దాం. సరే ఫస్ట్ అయితే షో స్టార్ట్ చేద్దామా? నువ్వు స్టార్ట్ చేసుకో, నేను నా మరదల కోసం వెయిట్ చేస్తాను. సరే పో వెతుక్కో. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క, రెక్కల గుర్రం రాజు తరలొచ్చి వేగంగా, పుచ్చుల కళ్ళు పూలు పుచ్చెత్తి గుమ్మందాలు, హరిపచ్చల బంగారాలు సిరి మువ్వల సందెళ్ళు, అరచేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది, ఆ సిక్కుల పేరే మందారమా. లెట్స్ స్టార్ట్ అవర్ షో కిరాక్ కపుల్స్. మావా అదృశ్యం వేసుకో. సో రామ్, ఇప్పుడు మన ఫస్ట్ కపుల్ కింద ఎవరు వస్తున్నారు? అశోక్ అండ్ వాణి గారు. సో ప్లీజ్ వెల్కమ్ దెం. సింగార కొమ్మల్ల శృంగార పూవిస్తరమ్మంటూ పిలిచింది రాధమ్మ, గుమ్మాడి పువ్వంటి అమ్మాడి సోకిస్త గోడ దూకి రమ్మంది గోపెమ్మ. సూపర్ అండి, బాగా డాన్స్ చేశారు. బాహుబలిలోకి పుష్పాన్ని తీసుకొచ్చారు. నాకేమో ఇతనికి డాన్స్ అని చెప్పి మీరు డాన్స్ చేస్తున్నారు. నేను చేసిన ఆయన తరపు నుండి కూడా నేనే చేసిన సార్. 2 స్టెప్స్ నేనే కవర్ చేసిన. వార్నింగ్ తీసుకొచ్చారు ఇంటి నుంచి, కాముగా ఉండు, నేను చెప్పిందే విను. అలా వచ్చి బొమ్మల నించున్నాడు, సైలెంట్ మాట్లాడలేదు. ఏంటి సార్ అంతా ఓకేనా? టెన్షన్ సార్, వెళ్ళేది ఉంది. దేని టెన్షన్? టైం ఫస్ట్ టైం టీవీలో కనిపిస్తానా? అదే ఉండదు సార్, ఫస్ట్ లో మాకు అలాగే టెన్షన్ ఉంది, తర్వాత అలా మాకే బోర్ కొట్టింది, మీకు బోర్ కొట్టేది 2 రోజులు పోతే. మీ వారు ఏం చేస్తుంటారు చెప్పండి? తను సివిల్ కాంట్రాక్టర్. ఓకే. సిసి రోడ్స్ అనుకున్నాను మెడలో హారాలో చూసేసరికి అతను ఖచ్చితంగా జాబ్ కాదు, బిజినెస్ అయి ఉంటదని. మీదే ఊరో చెప్పండి. మీ ఆవిడేనా సార్? ఏదైనా మాట్లాడండి. ఈ రోజు ఎపిసోడ్ అంతా ఇతను స్మైలే మనకి ప్లస్. సార్ మనం చాలా జోకులు లేవు, అయినా మీరు నవ్వాలి. మీరు వెళ్ళిపోండి, మీ ప్లేస్ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రామ్, మన సెకండ్ కపుల్ ఎవరో తెలుసా? తెలీదు. వీళ్ళు మొగుడు పిల్లలు కాదు, కానీ ఒక ఫేమస్ వెబ్ సిరీస్ ఒకటి చేశారు. అది కూడా ఎన్ని సీజన్స్ తెలుసా? 1 కాదు 2 కాదు 4 సీజన్లు. అంటే మనీ హెస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత మళ్ళీ ఇదే నాకు తెలిసి తెలుగులో. అంతే. సో వాళ్ళని పిలిచేద్దామా? పిలిచే మరి. ప్లీజ్ వెల్కమ్ రాజ్ కమల్, అలంకృత. ఎన్నెన్నెన్నో ఆశలు ఇలా ఎదురైనట్టే ఉన్నవి కదా, నిన్నే చేరిన నిమిషములో ఎవ్రీడే నీ వెంటే అలా నడిపిస్తుందే నన్నే ఇలా, నిన్నే చేరినది గమకలో. కామెడీ షో అన్నారు, డాన్స్ పిలిచి డాన్స్ అంటున్నారు. అవునా? సారీ, అనవసరం మీరు వెళ్ళిపోండి మీరు. వెల్కమ్ టు కిరాక్ కపుల్స్. వెల్కమ్ టు కిరాక్ Thank you, భయ్యా. కపుల్స్. వెల్కమ్ టు ఈ ఎంట్రీలో నాకు ఒకటి బాగా నచ్చింది భయ్యా. ఒక్క నిమిషం ఆగు భయ్యా. ఏమైంది? తలనొప్పి వచ్చిందిరా. ఒక్క నిమిషం. అరే అరే తిన్న ముట్టుకోగానే నాకు ఏదో తెలియని మగధర సినిమాలో ఫీల్ వస్తుంది కదా, అలా వచ్చింది. నాకు తెలిసి నా మరదలు తినే ఉంటది. నన్ను పట్టుకోగానే ఏం రాలేదా? మగధర 2 వచ్చింది. హాయ్ అండి, మీ పేరు? నేను చెప్తా నా తరపు. అంటే ఒక పిల్లవలేదు కదా? అవ్వలేదు ఇంకా అవ్వలేదు అట్లే. అమ్మయ్యా, చేసుకుంటారంట తర్వాత. ఇటు వచ్చి మాట్లాడుకో భయ్యా. అక్కడ వర్కౌట్ అవుతుంది భయ్యా. ఏ నాకు తెలుసుగా చెప్తా. ఓ చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు. మీ పేరు? అలంకృత. అలంకృత. మీ సొంతూరు? వైజాగ్. సరే సరే, ఎనీహో మా షోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఏదో అడుగుతాను స్టార్టింగ్ లో నచ్చింది. మర్చిపోయాను. ఒక్క నిమిషం, మీ పేరు? నేను అడుగుతానులే. బ్రహ్మరాంబిక. ఏ ఊరు? హైదరాబాద్. దగ్గరే. దగ్గరేనా? దూరం వెళ్ళిపోతారు చూడండి. మీరుంటే అలాగే అయ్యేటట్టు. అలంకృత, షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. షోలో చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. మీరు వెళ్ళి మీ ప్లేస్ లో నించుంటే మనం మాట్లాడుకుందాం.
నాకు తెలిసి నా చిన్నప్పుడు మరదలు తనయ్య ఉంటది, వైజాగ్ అంటుంది, ఎంక్వైరీ చేస్తా. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అవ్వలేదు కదా. అది కానీ నా మరదని తెలిసిందంటే నన్ను వదిలేస్తావా నువ్వు? నిన్నెక్కడ వదిలేస్తాను రా. తను నువ్వు ఇద్దరు కలిసే ఉన్నావు. అది నేను ఒప్పుకోను దానికి. కిరాక్ కప్పులు కదరా. అంటే అలా ముగ్గురు కలిసి ఉంటే అది కిరాక్ ఉంటది. తన కదా ముందు ఎంక్వైరీ చేస్తా. సర్లే, తెలియాలి కదా అమ్మాయో కాదు, అప్పుడు చూద్దాంలే. ఓకే, మన కిరాక్ కపుల్స్ కి వస్తున్న మూడో కిరాక్ కపుల్ ఎవరు? నాగార్జున అండ్ ఆశ. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఎల్లికల్ల పాప నేనంటే చిన్న సూప బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే, అయినా నచ్చేసిందే. సొక్కులున్న సేపని నడుము కంట ఊప దారుణంగా దారులా. నాగార్జున గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అతని బర్త్డే నీకే తెలుసు. అఫ్ కోర్స్, మరి షో చేస్తున్నావు అంటే మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా, నీకు తెలీదా? హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ టు కిరాక్ కపుల్ షో. థ్యాంక్ యూ. మీకు కూడా అండి వెల్కమ్ టు కిరాక్ కపుల్ షో. బ్రో మీ పేరు నాగార్జున, మీ పేరు ఆశ. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్. మీరేనండి హార్డ్వేరా? సాఫ్ట్వేర్. ఇద్దరు సేమ్ కంపెనీయా? లేదు, డిఫరెంట్ కంపెనీ. Oh, సేమ్ nice. కంపెనీలో చేస్తే తేడాలు వస్తాయని. నాకు తెలిసి మీ ఇద్దరిది లవ్ మ్యారేజే కదా. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అవన్నీ తర్వాత అడుగుదాం, ముందైతే వాళ్ళ ప్లేసెస్ లోకి పంపించేద్దాం. కొంచెం కూల్గా చెప్పరా, ముందు ప్లేస్ పంపించే. వాళ్ళ ప్లేసెస్ కి పంపించేద్దామరా? ఓకే, టేక్ యువర్ ప్లేసెస్ సార్. ఇంకా షో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో నీకు తెలుసు. కావాలని మళ్ళీ నాకు తెలుసుగా. ఏంటి నేను అదే అంటున్నా, ఫస్ట్ శారీస్ ఇవ్వాలి కదా, ఇవ్వాలిగా. మన బిగ్ టీవీ సాంప్రదాయం కదా, ఇవ్వకుండా నేను వెళ్ళిపోతానా? చెయ్యాలిగా మరి. సో ప్లీజ్ yes. ఎవరిని అడుగుదాం? 1 2 3 ఏ కపుల్ని అడుగుదాం? వీళ్ళని అడుగుదామా, వాళ్ళని అడుగుదామా? అది సరిగా చెప్పు, ఎవరిని అడుగుదాం? నీకు ఎవరిని అడగాలనిపిస్తుంది? నాకు ఎవరైనా పర్లేదు. నాకు అతని స్మైల్ నచ్చింది. చూసావా? ఆయన ఫస్ట్ నుంచి నవ్వుతూనే ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు మనం అక్కడి నుంచి తెప్పిద్దాం మాటలు. మన షోకి ఎనర్జీ అతనే, అతని స్మైలే. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ పెళ్లి చూపేనా? పెళ్లి కాదు. ఎన్నో Arrange నెంబర్? ముందు మీరు ఎవరైనా లవ్ చేశారా బ్రో? నా తెలిసి మీ స్మైల్ కి పడిపోయి ఉంటారు ఖచ్చితంగా. నవ్వుతున్నారంటే ఏదో ఖచ్చితంగా ఒక 2-3 ఉంటాయి, చెప్పండి. ఏదో ఉంటుంది సార్, పర్లేదు, తనే ఫీల్ అవ్వదు. పెళ్లికి ముందు ఏదో లవ్ చేసి ఉంటారు కదా ఎవరో ఒకరు. అవునా? ఏం చేయాలి? ఉందా లవ్ స్టోరీ ఉంది కదా? లేదు కానీ పెళ్లి చూపుల్లో అయితే చాలా చూసినాను. మీ ఫస్ట్ పెళ్లి చూపులు ఎలా క్యాన్సిల్ అయింది? నచ్చలే. అమ్మాయి మీకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? కారణం ఉంటుంది కదా, అంటే అమ్మాయి కలర్ బాగాలేదా, హైట్ లేదా? బ్లాక్ ఉండే. అప్పుడు మీరు వైట్, నా తెలిసి మీరు పక్కా వైట్ అయి ఉంటారు. నేను బ్లాక్, ఆమె బ్లాక్ ఉంటే బాగోదు కదా. ఏంటి అలా మాట్లాడుతావు? తప్పే లేదు, వైట్ కోరుకోవడం. ఇప్పుడు నేను కూడా హైట్ ఉంటే బాగా అనుకున్నాను, కానీ నీకు అదృష్టం. ఇలా అడ్జస్ట్ అయిపోయాం అంతే. మరి సెకండ్ ఎందుకు క్యాన్సిల్ అయింది? సెకండ్ పెళ్లి చూపులు అట్లా నచ్చకనే. అది కూడా మీకే నచ్చలేదా? ఈసారి ఏంటి లోపం? మా దాంట్లో చాలా మంది బ్లాకే ఉంటారు. మేము కొమటోళ్ళం సార్. ఓకే, నల్లగా ఎక్కువ ఉంటారు. వైశ్యస్. వైశ్యస్. సో ఆ అమ్మాయి కూడా బ్లాక్ అవడం వల్ల మీకు నచ్చలేదు. మూడో పెళ్లి చూపులు అలా ఎన్ని క్యాన్సిల్ చేశారు సార్? 5-6 ఎక్కువనే. కానీ ఇదే ఎన్నో నెంబరు నాకు తెలియదు కానీ ఎక్కువనే క్యాన్సిల్ చేసిండు. కానీ నాకు తెలిసి అతను స్వయం కృషి చూసావా, ఎన్నిదైనా చూద్దాం, మనకు కావాల్సిన తెల్లతోలే ఆయన ఫిక్స్ అయ్యారు. తోముకుంటూ వెళ్ళారు. సాధించారు సార్ మీలో ఉన్న ఓర్పు బట్టి తెలిసిపోతుంది. మీ స్మైల్ అన్నిట్లో నవ్వుతూ అమ్మాయి నచ్చలేదు. నైస్ అండి. మీకు ఇతను ఫస్ట్ 2 పెళ్లి చూపులు అండి? ఫస్ట్ పెళ్లి చూపులే సార్. మరి మీరు చెప్పలేదా నల్లగా ఉన్నారని? మా దగ్గర పక్కా కలర్ సార్, కలర్ పోతే పైసలు వాపస్. నాకు తెలుసు అది. చాలా చూసేసినట్టుంది. కలర్ పోతే పైసలు వాపస్, పక్కా కలర్ ఉంటుంది మా దగ్గర. ఇక నాకు నచ్చలేదు అంటే, నాకు మా తమ్ముని పెళ్లిలో సంబంధాలు వచ్చినాయి. 2 ఫోటోలు చూసినా అలా అసలే నచ్చలేదు అనమాట. ఫోటోలే అసలు బ్లాక్ ఉన్నా అసలు కడనే లేదు, నచ్చలేదు. ఫోటోస్ చూసిన అంతే. ఫస్ట్ పెళ్లి చూపులు వీళ్ళే వచ్చిర్రు. అంటే వీణ ఫస్ట్ నన్ను తెలియకుండా దొంగతనంగా చూసిర్రు వీళ్ళు నన్ను, వేరే దిక్కు. వీళ్ళ కజిన్ బ్రదర్ మ్యారేజ్లో ఇట్లా సంబంధం చూసిన వీళ్ళ ఫ్రెండ్కి చెప్తే, తను ఇంకా మా తమ్ముడు ఉంటాడు పెద్దమ్మ కొడుకు, వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళు అట్లా తెలియకుండా వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి నన్ను చూసిర్రు. వీళ్ళు ఫ్రైడే వచ్చిర్రు చూడడానికి. మేము అప్పుడు 11 కూడా లేవాలి, పెళ్లి చూపులను వీళ్ళ మమ్మీని మేనమామని అందరిని తీసుకొని వచ్చినాక కూర్చున్నా. నేను కరెక్ట్ చూడని కూడా చూడలేదు. నేను మా పెద్దవాళ్ళు చూసింది ఆ సంబంధమే.
సరేనేసి వెళ్ళిపోయారు. అప్పుడే నాకు పండ్లు పువ్వులు అన్నీ పెట్టేసి మా పిల్ల అనుకుని వాళ్ళే అనుకొని వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ సండే మా మమ్మీ వాళ్ళు వెళ్ళేసి చూసిరు. మా మమ్మీ మా మామ మా కాక అంటే మా బాబాయ్ కంటే ఎక్కువ నాకు, మేము రెంట్కుంటాం. మా ఓనర్ అంకుల్ ఆయన అన్నాడు, అమ్మ మనం నచ్చేది కాదు, తను నచ్చి చేసుకుంటాడు కాబట్టి చేసుకోవచ్చు అంటే సండే వెళ్ళి చూసినాక వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అసలు 5 రోజుల మ్యారేజ్ మేడం మాది. అసలు ఎవరు నమ్మను కూడా నమ్మరు. తిని ఏం చేసిన ఓల్ సిటీ వీలదు ముందే. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో పంపిస్తా, అందులోనే వెళ్ళాలి రావాలి. నువ్వు ఒక స్టిక్కర్ ప్యాకెట్ కొనాలన్నా నువ్వు వెళ్ళాలని నన్ను ఆటో పెట్టేసిండు. ఒక చిన్న ఫోన్ ఇచ్చి రిలయన్స్ ఫోన్. ఎక్కడికి వెళ్ళాలని భయం వేసింది. ఇక మళ్ళీ ఏమన్నాడు, బుధవారమే పెళ్ళి, మ్యారేజ్ కూడా బుధవారమే. శుక్రవారం వాళ్ళు చూసిరు, ఆదివారం మమ్మీ వాళ్ళు వేరు, బుధవారమే మా పెళ్ళి. లేకుంటే లేకపోతామని చెప్పారు. నాకు లవ్ మ్యారేజ్ అంటే అంత ఇష్టం ఉండదు. అంటే అది నా పర్సనల్. మా నాన్న లేడు, నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి, నేనే పెద్ద, నేనే కరెక్ట్ ఉంటే నా వెనకాల కరెక్ట్ ఉంటారు కదా అని నా ఆలోచన ఉండే. అట్లా అనేసి నాకు ఇష్టం లేకుండే వీళ్ళు బుధవారమే ఇక పెళ్ళి అనేసిరు. అంటే వీళ్ళ స్టోరీ ఏంటంటే, మా బావుండే కట్నంకి ఎక్కువ ఆశ ఉండే వాళ్ళకు. అమ్మాయి నచ్చకుండా కట్నం ఇస్తారు కదా, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కట్నం ఈయన ఆశ పడలేదు, మా అమ్మ కూడా అంత ఇచ్చుకోలేదు. సరే అనేసి నా పెళ్లి చేసుకుందామంటే వెళ్ళినాక ఏమైంది, బస్ డిపో కాడ దాకా వెళ్ళినాక వీళ్ళ మమ్మీ నాన్న ఎవరు వస్తలేరు. సడన్ మ్యారేజ్ కదా, అందరు లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. మా పెద్దమ్మ మా పెద్దమ్మ కొడుకుండు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అని తెలుసు. లేకపోతే నాకు అదే పేరు అదే నింద పడేదేమో అనుకున్నా. అంతే, అందరు చేసుకుంటారు, ఎవరు పర్సనల్ వాళ్ళది. అయితే వెళ్ళినాక మా మమ్మీ బస్ డిపో కూడా దిగి వెళ్ళిపోయింది. ఇక ఇదేదో ఉంది, ఎందుకంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ అని వెళ్ళినా, పర్ఫెక్ట్ నేర్చుకోవాలని వెళ్ళినుంటే ఒక స్టిచ్చింగ్ సైడ్ అక్కడ చూసిండు. అక్కడనే నన్ను చూసుకుందేమో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. మా మమ్మీ దిగిపోయింది. మా మ్యారేజ్కి మా మమ్మీ లేదు, మా అత్తమామ లేరు. గుట్టల పెళ్ళయింది. బీపీ డౌన్ అయిపోతే అమ్మాయికి మ్యారేజ్ ఇష్టం లేదా అని అన్నారు. అన్నాక ముందరికి వెళ్ళిపోయారు కమాను, యాదగిరిగుట్ట కమాన్ దాటి వెళ్ళిపోతే ఈయన షాక్, అమ్మాయి నచ్చలేదు ఏమో అబ్బాయి, అందుకే అట్లా నచ్చక అట్లా అయిందేమో అని అంతా. ఈయన మొత్తం ఓల్డ్ సిటీలే కదా, మొత్తం బాడీ గార్డ్ లాగా ఉండేది, అంత రౌడీ షీటర్ లాగా ఉండేది. వాళ్ళు భయపడ్డారు మొత్తం. ఇంత నవ్వు ఉంది అంటే ఇంత సపోర్ట్ కూడా నాకు చాలా ఉంటాయి. ఎన్ని షోస్కి వెళ్తా ఈయన సపోర్ట్ వల్లనే. చాలా షోస్కి వెళ్ళిన లేడీస్ షోసే ఉంటాయి, కపుల్ షో అని నేను ఫోర్స్ చేయడం వల్ల వచ్చారు. నాకు తెలిసి మీరు ఫోర్స్ చేస్తారు, అలా నన్ను చూసి మన ధైర్యంగా వచ్చి ఉంటాడు. మీరు అక్కడ ఉన్నప్పుడు అన్నారు కదా, ఏం కాదంటే అమ్మ నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇది క్లోజ్ చేసుకొని రీల్స్ వదలండి. మాట్లాడారు ఇప్పటికి, మనల్ని చూసి ధైర్యం. అదే ఫోన్లో ఏదో ఒకటి మాట్లాడించావు. కంగ్రాచులేషన్. కపుల్స్ కి అనేది కొంచెం నిజం చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సార్. చాలా, ఎందుకంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నన్ను ఇన్వైట్ చేయడం వల్ల. వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళకి నా ఫ్రెండ్ సౌమ్య నన్ను ఇన్వైట్ చేసింది, ఇట్లా కాల్ వచ్చిందని. అది ఇంకొకటి, ఫస్ట్ డే మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి అసలు రాంప్రసాద్ అన్నయ్య అంటే పిచ్చోళం అయిపోతాం. అట్లా ఆ రోజు ఫోటో దిగి వెళ్ళినాం ఇంత మంచిగా. చిటికలు. ఎందుకంటే ఎన్ని బాధలున్నా ఇట్లా మీ షోస్, జబర్దస్త్ షో ఏవి చూసినా కానీ హ్యాపీనెస్ ఉంటుంది. సంసారం అనేది ఎప్పుడంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి హ్యాపీనెస్ మీరు ఇప్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా ఆయన నాకు దొరికినందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తా. సూపర్. కానీ మీరెందుకు అంత కష్టపడి ఫోర్స్ చేసి తీసుకెళ్ళి నాకు కొంచెం తెలియాలండి. అంటే చిన్న బెదిరించారా మొత్తం ఏనా? అంటే సార్ నాకు ఆల్రెడీ సంబంధం మీరు మాడుతుంటే యాంకర్లా కంటిన్యూ మాడుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. సార్ మీరు మాట్లాడండి సార్, నాలాగా కొంచెం మంచిది మాట్లాడి కొంచెం వచ్చినా కొంచెం అద్భుతంగా ఉంటే చాలు. మా అన్నయ్య ఇక వద్దన్నాడు, కట్నం కావాలి మనకు అట్లా. ఎందుకు అమ్మాయి కానీ మీకు అమ్మాయి నచ్చింది, కలర్ అనుకుని కలర్ మ్యాచ్ అయింది. మళ్ళీ కలర్ మిస్ అయితే మనకు రాదు. అమ్మాయి చాలా బాగుంది, అవునా? నాకు తెలిసి అప్పుడు చాలా అందంగా మీ మిస్సెస్ అవునా కదా? అప్పుడు ఏంటి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిస్టర్ అందంగా ఉన్నారు. అంటే ఇంకా అప్పుడు మీరు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. సో అందుకే ఇంకా చిన్నగా రౌడీజం మీలో బయటకు వచ్చింది, అంతేనా? ఇట్లా నవ్వుతుంది కానీ చాలా బెదిరించింది సార్, అసలు వణికిచ్చిండు అన్న. అయితే పెట్టండి. ఈ స్మైల్ వెనక చాలా సైలెంట్ కిల్లర్ అంటారు కదా, అది దాగుంటది. ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ పడి స్మైల్ లో కొట్టేసారు. కానీ పెళ్లిలో బెదిరించింది మీరా మీ ఆయన? మా ఆయన. మరి మీరు మాట్లాడుతున్నారు కంటిన్యూగా. ఆ సపోర్ట్ ధైర్యం వచ్చింది కదా. అంటే పెళ్లి అయ్యి 16 years అయింది కదా, మరి ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు భయపడుతూనే ఉన్నారా మీ ఆయనకి? లేదు మేడం, భయపడేదంటే భయపడితే నేను ఎట్లుంటానో అనుకున్నా. కాకపోతే అయితే చాలా ప్రేమగా చూసుకుంటాను. బ్రో అశోక్ కదా పేరు? ఎస్ సార్. అశోక్, నీ స్మైల్ అయితే మాత్రం అదిరిపోయింది. నువ్వు ఇంకేనా సరదా కొన్ని మంచి కబుర్లు చెప్పచ్చు కదా, వింటాను. ఆ అమ్మాయిని చూడగానే నీకు ఫీలింగ్ వచ్చే ఉంటది, ఆర్యలో అల్లు అర్జున్ లో ఫీల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఉంటారు కదా. ఏం లేదన్నా మీ డైలాగ్స్ వినడానికే వచ్చాను నేను.
మనోడికి పాత ఎపిసోడ్ లింకులు పంపించండి చూస్తాడు. ఓకే, మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు నువ్వు అందా కొంచెం నవ్వైపోయాయి. ఊరినే వాళ్ళ స్టోరీ నాకు చాలా ఇంట్రెస్ట్ నచ్చింది. అందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే అతను పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రతిసారి అక్కడ బ్లాక్ ఉన్న పెళ్లి అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నారు కదా, అదే రీక్రియేషన్ చేద్దాం. విషయం ఏంటంటే అతను పెళ్లి కొడుకు, అతని ఫ్రెండ్ ఆర్ బ్రదర్ క్యారెక్టర్ నేను చేస్తా, ఆ అందంగా నల్లగా ఉన్న పెళ్లి కూతురు క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు. ఓకే, దెన్ ఇప్పుడు యాస్టీస్ గా అందంగా ఉన్న అమ్మాయిని ఆవిడనే పెడదాం. లాస్ట్ పెళ్లి చూపులకు వెళ్తాం, వెంటనే బెదిరించి ఇది పట్టుకొని మీ ఇంట్లో క్యారెక్టర్ ఎవరు ఉన్నారు? మా మమ్మీ ఉంటుంది. మమ్మీ ఉందా? ఆ టైం మమ్మీ క్యారెక్టర్ ఇక్కడ వస్తుంది, కంగారు పడద్దు. ఓకేనా? ఇట్స్ స్మాల్ రీక్రియేషన్స్ జస్ట్ ఫర్ ఫన్, లేకపోయినా నవ్వండి. తమ్ముడు, నీకు పెళ్ళిటి వచ్చిందిరా. బయట చాలా మంది మీ తమ్ముడికి పెళ్లి చేయరా అంటున్నారు. సో ఫిక్స్ అయ్యాం, ఇది పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ఓకేనా? నీకు ఇష్టం కదా పెళ్లి చేసుకోవడం? ఇష్టమే. ఓకేనా? గుడ్ రా. ఎవరో మన క్యాస్టే, సో పక్క వీధిలో ఉంటున్నారు, వెళ్ళి చూసొద్దా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు ఉన్నారా? నేనే ఉన్నాను, చెప్పండి. పనులు కాదు, పెళ్లి కూతురు కోసం వచ్చాం. నేనే పెళ్లి కూతుర్ని. తమ్ముడు, పెళ్లి కూతురట నల్లగా ఉంది, ఏమంటావు? వద్దనే. అరే ఒకసారి మాట్లాడరా, డైరెక్ట్ నల్లగా ఉంది నువ్వు అని చెప్తే ఫీల్ అవుతావు. నువ్వు పెద్ద తెల్లగొన్నాడు బొక్కలాగా. నల్లగా ఉన్నందుకే అన్నయ్య తెల్లగా ఉండాలి. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి అమ్మాయి తెల్లగా ఉండాలి. చూద్దాం ఏమో రేపు అమ్మాయి. గట్టిగా వస్తామండి. మా తమ్ముడు అండి పెళ్లి. మీరు ఏ సోప్ వాడుతుంటారు? వర్కౌట్ అవ్వదు. ఓకే, అంటే ఏ లేదు, మా తమ్ముడు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలట. చెప్పండి, మాట్లాడండి. తమ్ముడు మాట్లాడరా. ఓకేనా? నేను బయట ఉంటాను. పెళ్లి నేను కాదు చేసుకోవాల్సింది నువ్వు. మరి నేను తగులుకుంటే వేరేలా ఉంటది. ఈ పెళ్లి నాకు ఓకే, ఆయన ఓకే, నీకు ఓకే కానీ రే నీకు అమ్మాయి ఓకే కదా? ఏం అమ్మాయి అమ్మాయి ఓకేనా కదా? ఓకే అని చెప్పండి. మా ఓడికి అమ్మాయి మీరు నచ్చలేదండి. ఎందుకు నాకేం తక్కువ, ఎందుకు నచ్చలేదు? నేను ఈ మాట మీరు అర్థంలో చూసుకొని మాట్లాడండి ఒకసారి. ఏం తక్కువ చెప్పండి, నాకు ఏం తక్కువ? కలర్ లేదు, హైట్ లేదు, యాంకరింగ్ రాదు, తింటూనే ఉంటారు, కాళ్ళ లోపల నీళ్ళు కూర్చుంటారు. ఆఫ్ కోర్స్ మా తమ్ముడికి ఐశ్వర్య లాంటి అమ్మాయిని చూస్తాం, అర్థమైందా? తెల్లగా ఉండాలా? మీరు కావాలంటే మీరు సోప్ మార్చి తెల్లగా అయ్యండి, అప్పుడు మా తమ్ముడు వస్తాడు. నాకేం అవసరం లేదు. మీకు అవసరం లేదా? నాకు మహేష్ బాబే కావాలి. మహేష్ బాబు కాకపోతే అక్కడ కిరా కప్పులో రామప్రసాద్ అడగలండి మీరు. ఓకే తమ్ముడు, మనం వేరే పెళ్లి చూపుకి వెళ్దాం. పోండి, నాకు అవసరం. పెళ్లి కూతురు నీకు నాన్నన్నారా? అప్పుడు ఆ టైంకి నాన్న అమ్మ కలిసి వస్తున్నారు ఇప్పుడు తోడు. అమ్మ నేను ఒకటి ఫిక్స్ అయ్యాం, అరే మన కొడుకు బాగా పెద్దోడయ్యాడు, ఊర్లో అందరూ పెళ్లి ఎప్పుడు చేస్తారు అంటున్నాను. మన బాధ్యతగా మన కొడుకు పెళ్లి చేయాలి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. బయట ఫంక్షన్స్ కి వెళ్తుంటే అమ్మ నాన్న మాటలు అంటున్నారు, ఎంత వయసు వచ్చింది కొడుకు పెళ్లి చేయమని. ఓకేనా? ఈరోజు పెళ్లి చూపులకి వెళ్తాం. ఎలా అయినా ఒప్పించుకోరా. ఎలా ఉన్నా అమ్మాయి అందరికి నాలాగా మీ అమ్మలాగా తెల్లగున్న అమ్మాయి దొరకడం కష్టం అవుతురా, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మీ అమ్మ కూడా ఫస్ట్ నల్లగా ఉండేది, నేనే గేదె తోటి తోవి ఇలా తెల్లగా చేసుకున్నా. అలాగే నల్లగుండ అడ్జస్ట్ అయిపోయి మనం ఏదో ఇటుకు పెట్టో గడ్డ మొక్క పెట్టి రుద్దితే అసలు కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అది నీకు లేదు కాబట్టి కాంప్రమైజ్ అవ్వు. లెట్స్ గో రా, ఈ క్యారెక్టర్ బాగుంది, కమాన్. నమస్తే అండి. నమస్తే. అదే మా ఆవిడండి, కొంచెం ఆశీర్వాదం తీసుకోమా. అప్పుడే కాదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. మా కొడుకు మీ ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది మేమే. చాలా అందంగా ఉన్నాడు. ఓకే, నచ్చా? మా వాడు స్మైల్ ఎరదేస్తా నవ్వు ఒకసారి. మా వాడు ఎప్పుడు నవ్వుతున్నాడు, మన మా అమ్మమ్మ చచ్చిపోయింది అప్పుడు నవ్వుతున్నాడు. అందంగా ఉన్నాడు, నల్ల బంగారం. ఏరా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చలేదా? రే సరిగ్గా చూడరా, బానే ఉంది కదా. ఏం మీకేం డౌట్లు ఉన్నాయండి? ఇద్దరు తెల్లగా ఉన్నారు, అబ్బాయి అంత నల్లగా ఉన్నాడు, మీకు ఎలా పుట్టాడు? మా వాడు టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. ఆ టైంకి ట్యూబ్ పెడుతున్నప్పుడు ట్యూబ్ కాలిపోయింది, దానివల్ల నల్లగా పుట్టాడు. గ్యారంటీ కలర్. అయినా మావాడు ఆ విషయంలో సూపర్ జమ్ము. అరే చెప్పరా, అమ్మాయి నచ్చింది లేదు చెప్పు. నచ్చలేదా? ఈ కలర్ తక్కువనా? మరి అడ్జస్ట్ అవ్వరా, ఇది చేద్దాం. మీ కలర్ కూడా తక్కువే కదా. ఆ కలర్ తక్కువైనా మావాడు కలర్ కదమ్మా, ఎందుకంటే మావాడు నల్లగా పుట్టాడు కాబట్టి. తెల్లగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాం ఇంకో పుట్టే పిల్లలు తెల్లగా పుట్టొచ్చు ఆప్షన్ కోసం మావాడు. 100% అదే ఆలోచన. నాకు నీ బాధ అర్థమైంది, సారీ అమ్మా, ఏమనుకోవద్దు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఇంత టీలకి కావాలి మేమి ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఇటు వచ్చేసే ఉంటావమ్మా.
అరే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అరే ఎలా నువ్వు వెళ్ళిపోతున్నావు నీ రోల్ మారింది ఇప్పుడు. ఇటు నుంచో. సో ఇప్పుడు విషయం ఏంటంటే మా అబ్బాయి, మా ఆవిడ, మా అమ్మగారు. అంటే ఇద్దరు పిల్లలు పెడితే బాగోదు కదా, ఊరినే ఇంట్లో పెద్ద ఆవిడ ముసలావిడ పోనీ. మనోడికి పెళ్ళిడు ఇచ్చింది, పెళ్లి చేయాలి. వీడిగా ఏ అమ్మాయి నచ్చట్లేదు. అవును, ఏ అమ్మాయి చూసినా కలర్ కలర్ అంటున్నాడు. వీడికి పెద్ద కలర్ ఉన్నలాగా. అదే కదా. వీడికి అర్జెంట్ గా కళ్ళకి ఆపరేషన్ చేయించి, లేదంటే అమ్మాయిని చూడాలి మనం. మామ ఏం చేద్దామే? ఏదో ఒకటి చెయ్యండి, రాడు పెళ్లి చూసిపోవాలని ఉంది నాకు. అవునా? నువ్వు పోతే మరి యాంకరింగ్ నువ్వు ఆరోగ్యంగా ఉండు. ముందు ఆడు పెళ్లి చేసిన తర్వాత నేనే చంపేస్తాను నేను. పక్క వీధిలో ఫ్రీగా భోజనాలు పెడుతున్నారట, పదండి పెళ్లికి పోదాం. మనకి ఆ పెళ్లికి ఏం సంబంధం లేదు. ఆ పెళ్లిలో నీకు ఏదో అమ్మాయి నచ్చిందో కదా నాకు చెప్పరా, నేను చూసుకుంటా. లెట్స్ గో. పెళ్లికి వచ్చని చెప్పి ఫస్ట్ భోజనం చేద్దాం దొరికిపోతాం. భోజనం ఫస్ట్ తిందాం. ముందు పని పాట లేకపోతే మనకు అది ఉండాలా? ఫస్ట్ అది ఉన్నాకనే కదా ఎంజాయ్మెంట్ గా డాన్స్ చేయొచ్చు. కలర్ బాగుంది కదా? ఏమి నీకు నచ్చిందా అమ్మాయి కలర్? బాగుంది. వీడు మళ్ళీ ఫ్రీగా భోజనం కూర్చుంటున్నాడు. చెప్పరా నోరిపి, అమ్మాయి నచ్చిందని? నచ్చింది అమ్మాయి. అమ్మాయి నచ్చిందా? అయితే ఏం చేద్దాం? ముందు వాళ్ళ తమ్ముడు పక్క తీసుకెళ్ళు. మ్యారేజ్ కావాలి. బామన్ రా. బామ్మా బామ్మా, ఈ టైంలో కూడా నైట్ ఎదిరిపోయింది నీకు. నమస్తే అమ్మా. ఇగో నమస్తే. నగలు బాగున్నట్టుకున్నాయి, దొంగలు వచ్చినట్టుకున్నారు, అటు తిరుగు. అన్ని గిల్టీ నగలు ఎందుకు టెన్షన్ పడుతున్నా తమ్ముడు? బయటికి చెప్పకూడదు అక్క. ఏం కాదు తెలుసు. మీ తమ్ముళ్ళ? అవును సార్. ఈవిడ ఎవరండి? పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. చిన్నవాడా తమ్ముడు? ఈయన పెద్ద తమ్ముడు. చెగులు కొనుక్కుంటారు అంత మరీ అంత చిన్నగా అనిపిస్తుంది. ఉన్నాయి అబ్బాయ్యా. అడుగునా? అరే మనకేం సంబంధం లేదు, తెచ్చిపో, ఇల్లు హక్కొచ్చి పెళ్లి చేసేద్దాం. ఏమే నీకు ఓకేనా? నాకు ఓకే. చెయ్యేసాను కదా. నాకు తెలిసి మూడే మూడు ముందే ప్రిపేర్ చేసి ఉంటారు. నువ్వు ఒకటే ఏదైనా అంటే నా గురించి మాట్లాడితే పొగుడు, ఎస్. నా గురించి ఏమైనా తిట్టారు అనుకో, నో నో నో, నీకు ఆన్సర్ తెలియలేదు అనుకో, ఇలా నవ్వని ప్రిపేర్ చేసి వచ్చినట్టు ఉన్నారు, అంతే కదా? ఏం లేదు సార్, ఇక్కడ వచ్చినాక మీరే ఇస్తారు ఐడియా. అవును, ఎందుకు ఈవిడ ఎవరు చెప్పలేదు? మా నేను బామా. అంత పడుచు బామ్మ. బామ్మ ఎంత ఫ్యాషన్ మా ఏరియాలో వృద్ధాశ్రయం ఉంది, రండి నేను చూసుకుంటా. రే ఎదవా. బామ్మ వచ్చిందంటే అక్కడ తాత అందరూ మాసిపోతారు, వద్దు. తమ్ముడు చూడరా, ఇలా అమ్మాయిని తీసుకొచ్చారు, పెళ్లి చేసేద్దాం. కాదు, నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఎవరు తమ్ముడా? మా తమ్ముడే. నాకు లైన్ వేస్తున్నాడా, ఆవిడికి లైన్ వేస్తున్నాడా? మీకు లైన్ వేస్తే నేను పడిపోతాను. అవన్నీ కాదు. అక్క, నువ్వు ఎప్పుడు ఎవరు తీసుకెళ్ళిపోతాడా అన్నట్టు ఉన్నావు. మా తమ్ముడికి మీ ఎక్కడ నచ్చింది, ఇంకా మేము పెళ్లి ఫిక్స్ చేస్తాం. ఇలాగే ఇక్కడ చైన్ ఉంది, కొంచెం నొరగ పెట్టవా? అవునా? తలగొద్దా? ఇదే ఈ చైన్ ఇలాగ ఉంది. ఇది నాది. మీరు అర్జెంట్ గా తమ్ముడు మీ ఇద్దరు లేచిపోండి, అలాగా కింద బస్సు ఎక్కి వెళ్ళిపోండి. బ్రో, కేవలం ఒక్క స్మైల్ తో ఎంత పెద్ద స్కిట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇందులో నేను చేసింది ఏం లేదు, అంత నీ స్మైల్ నడిపించింది. దానికి ఒప్పుకుంటా, ఎంత కష్టపడ్డా నేను. ఆయన అంతే సార్, ఓకే. అవుతూనే ఉంటారా? వెనకాల ఉండి అందరితో ఫోన్లలో మనుషులు పంపించి పనులు చేపిస్తాడు. మాట్లాడాడు ఎక్కువ, షో కాడు. అది అలాగే ఉండాలండి. కొంతమంది సైలెంట్ గా ఉన్నా సరే చాలా వైలెంట్ గా ఉంటారు. బ్రహ్మి, ఇప్పుడు వీళ్ళేమో రియల్ కపుల్ కాదు అన్నావు కదా? అవును. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి అడుగు నువ్వే. వీళ్ళు రియల్ కపుల్, చాలా ఫేమస్ కపుల్. అదే ఫేమస్. ఎలా కలిసారు? వాళ్ళని అడిగేద్దాం అసలు ఏ సిరీస్ లో కలిసారు, ఏంటి వాళ్ళ సంగతి అని. ఓకే బ్రో, మీకు క్వశ్చన్ అర్థమైపోయింది కాబట్టి. మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది? షూటింగ్ లో కలిసామన్నా. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 4 months. 4 months లోనే 4 సీజన్స్ ఇస్తారా? అవును, ఫస్ట్ మనం కలిసింది మొగుడుపల్లం రమేష్ సార్ దాంట్లో. డైరెక్టర్ గారు చెప్పమన్నారు కదా. ఫస్ట్ డైరెక్టర్ గారి దాంట్లోనే కలిసాం మేము. ఫస్ట్ మీరు కలడం. సో మీ సిరీస్ హిట్ అయిందని తెలిసి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 విత్ ఇన్ 4 months లో 4 సీజన్లు కంప్లీట్ చేస్తారు. మ్యాటర్ చెప్పనా? సీజన్ ఒక ఎపిసోడే కాదు కాదు, ఒక్కొక్క సీజన్ కి 10 episodes. సీజన్ కి 10 episodes, అలా 40 episodes 4 months చేశారా? నాకు తెలిసి మీరు కెమెరా పట్టుకుని తిరిగారా? ఏమో 10 minutes షార్ట్స్. ఇంకా నాకు తెలిసి మీరు ఇంటికి కూడా వెళ్ళారు కదా, కెమెరా పట్టుకుని అలా ఫోన్ చేస్తే అలా తిరుగుతుండేవారేమో. తక్కువ టైంలో 40 episodes షూట్ చేయడం చిన్న విషయం కాదు. సూపర్ గ్రేట్ బ్రో. సో మీ సిరీస్ పేరు షేరింగ్ హస్బెండ్. సమానత్వం అంటే షేరింగ్ బాగా హస్బెండ్. ఎవరితో షేర్ చేసుకుంటారు?
వైఫ్ అండ్ హస్బెండ్ షేరింగ్. మరి అలాంటప్పుడు అమ్మాయిని కూడా పెట్టారు కదా టైటిల్లో. మీరు ఒకలా షేరింగ్ హస్బెండ్ అని పెద్ద పెట్టుకున్నారు అంటే ఎందుకు? ఆ పిచ్చి ఈయనకొక్కడికే ఉంది, ఏదున్నా సమానంగా ఉండాలి. ఓకే. షేరింగ్ హస్బెండ్ అంటే ఏం అర్థం అవుతుంది తెలుసా? నాకు అర్థమైంది. మొగుడిని ఇంకోళ్ళకి అప్ చెప్పించారు. నేను అదే ఇంకొక హీరోయిన్ రాలేదేంటి అనుకుంటున్నాను నేను. షేరింగ్ అంటే పనులు ఏదున్నా ఇప్పుడు షేర్ చేసుకోవాలి. అర్థమైంది. ఈక్వాలిటీ. నీకున్న బ్రెయిన్ కి నీకు అదే అంటున్నా, నీకు అర్థం అవ్వాలని వాళ్ళని విభజించి చెప్పమన్నాను. బేసిక్ గా మీ షార్ట్స్ కొన్ని రీల్స్ నేను చూసా. మీతో చాలా యాక్టివ్ చేశారు. నీ టైమింగ్ చాలా బాగుంది. మీ యాక్టింగ్ సూపర్ చేశారు. అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో మంచి మీరు సిరీస్ చేయాలని మనస్ఫూర్తి ఒక కోరుకుంటున్నా. 5 సీజన్లు చేయాలి వీళ్ళు అదే ఎపిసోడ్ లో అనుకున్నా. కొత్త కాన్సెప్ట్ వస్తున్నారు. సో మీ కంటెంట్ లో మీ పరిచయాలు, మీ ఫన్నీయెస్ట్ థింగ్స్ ఉంటాయి కదా షూటింగ్ లో. సో ఒకరి మీద ఒకరి అభిప్రాయాలు అవి చెప్పండి సరదాగా. అలంకృత మీద మీ ఇంప్రెషన్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? తన నీ గర్ల్ ఫ్రెండా? సిరీస్ లోనా బయట? బయట లేరమ్మా. నీకు బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేదా? లేడు. సిరీస్ లో? సిరీస్ లో తినే. బయట బాయ్ ఫ్రెండ్ అని ఎప్పుడు బాధపడద్దు. నా నెంబర్ తీసుకో, వెళ్ళే ముందు రెడీ దగ్గర. ఇక్కడ సమానత్వం వాడుకోండి, పక్కన అమ్మాయి ఉంది. నేను కూడా నెంబర్ తీసుకోవాలి. ఈఎంఐ వద్దులే, కాంప్రమైజ్ అయిపోదాం మనం. సో మీ సిరీస్ లో మంచి ఫన్నీయెస్ట్ థింగ్స్, మీ యాక్టింగ్ గురించి, తిని క్యారెక్టర్ బాగుంటుందని, తిని ఇతను యాక్టింగ్ బాగుంటుంది, ఏముంటాయి కదా సంథింగ్ అలా చెప్పండి సరదా. చెప్పండి. సో మెయిన్ ఏంటంటే అన్న సిరీస్ సమానత్వం అంటే వీడికి ఏంటంటే ఏదైనా ఈక్వాలిటీ ఉండాలని. పెళ్లి చూపుల్లో అంటాడు అబ్బాయితో అమ్మాయి కూడా ఈక్వాలిటీ ఉండాలి అనగానే అమ్మాయి వెంటనే ఇంకా పెళ్లికి ఓకే అనేస్తుంది. తర్వాత ఎలా ఉంటదంటే వాడు తిన్న కంచంలో కూడా సగం లాగేస్తాడు అనమాట. అంటే ఆడు తినట్లేదని ఆవిడ కూడా తినకూడదని. సో ఇది ఫన్నీయెస్ట్ థింగ్స్ ఏంటంటే ఇది బాగా వర్కౌట్ అయింది. ఒక సిగ్నల్ దగ్గర ఒక బైక్ మీద నేను వెళ్తున్నా, ఒకడు పరిగెట్టి వచ్చి హెల్మెట్ ఇలా తీసాడు. పైగా కొడతాడో లేకపోతే ఏం చేస్తాడో అనుకున్నా. బ్రో సమానత్వం కదా అన్నాడు. అనగానే ఒక్కసారి అందరూ భయపడిపోయి దూరం పరిగెట్టాడు అనమాట. సో అంత బాగా వర్కౌట్ అయింది. సో ఆర్టిస్ట్ పరంగా అయితే మంచి పెర్ఫార్మర్. చూసాను, ఇద్దరు బాగా చేశారు. సో ఈ ఐడియా ఇందాక నుంచి మీ కన్నంతా ఇటే ఉందన్న. కొంచెం నాకు అదే అనిపిస్తుంది అప్పుడు. కదా ఏదో తేడా ఉంది. అబ్బా ఏమి చెప్పినావే. మరి ఎందుకు ఎలాగ సమానత్వం అన్నారు కదా, షేరింగ్ అంటున్నారు కదా, తీసుకోండి ఇటు షేర్ చేసేయండి. నో హౌ కెన్ ఐ వై మిగతా ఎపిసోడ్ చేయాలి కదా మేము. ఏదో ఆడిషన్స్ ఏం పెట్టారా? అంటే ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి కావాలి నేను లేదు, ఆల్రెడీ వేరే సిరీస్ చేసింది. సో ఈ అమ్మాయి అక్కడ సిరీస్ చూసి ఈ అమ్మాయి చేయగలదు అని తీసుకుని చేసాం. సో ఇది మీ ఓన్ ప్రొడక్షన్? మొత్తం టీమ్ అంతా మీద? ఇది లేదు, తమిళ మీడియా వాళ్ళదని. ఓకే. మీకేదో యూట్యూబ్ ఛానల్ ఉందని విన్నాను. అందులోనే గాసిప్ గౌతమ్ అని. ఓకే. సో అందులో స్టార్ట్ చేశారు. సో తనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? బాగుంది. నేను యాక్చువల్లీ తమిళలో వేరే ప్రాజెక్ట్స్ చేశాను. గాసిప్ గౌతమ్ గురించి విన్నాను. కంటెంట్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది. సమానత్వం అంటే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్, క్రేజీగా ఉంటాయి అనమాట. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఒక రోజు కామన్ ఫ్రెండ్ ద్వారా కాల్ వచ్చింది, నెక్స్ట్ డే షూట్ అన్నారు. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ అనమాట. అంటే ఏదున్నా షేర్ చేసుకోవాలి. ఒక ఎపిసోడ్ లో అయితే నేను పడిపోతాను. సో నేను పడిపోయానని సమానత్వం కోసం తను కూడా పడిపోయి వస్తాడు. ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. బయట జనాలు కూడా గుర్తుపడుతున్నారు. ఇంకొక రీసెంట్ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నా స్కూల్ ఫ్రెండ్ ఈ సమానత్వం సిరీస్ వల్ల మేము ఒక 12 years తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. వాళ్ళ మమ్మీ మా ఇద్దరికి పెద్ద ఫ్యాన్. సో ఇంట్లో ఏ సిచ్యువేషన్ ఉన్నా మాది చూసి నవ్వుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 12 years తర్వాత గుర్తుపెట్టారా? 12 years తర్వాత అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, బ్రో ఇలా మా మమ్మీ మీ సమానత్వం సిరీస్ చూస్తారు, షీస్ అ బిగ్ ఫ్యాన్, తన బర్త్డే ఉంది, సర్ప్రైజ్ గా నువ్వు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సూపర్. వెరీ నైస్. యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. చాలా అంటే సో మన ఆర్టిస్టులకి అలాంటి గుర్తింపే కావాలి. అలాంటివి వస్తే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఇన్ని షార్ట్స్ చేశారు కదా, ఒక 40. సో అందులో మీ ఫేవరెట్ ఏంటి? అది ఇప్పుడు మీరు ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. ఊరినే మళ్ళీ చిన్న రీక్రియేషన్ చేసి జనాలు చూస్తారు. సేమ్ అదే షార్ట్ ఇక్కడ మంచిగా ఫన్నీగా. 4 seasons ఉన్నాయి, ఏదైనా మీ ఇష్టం. వచ్చే కావాలంటే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోండి. నో ఇష్యూ. ఏమైనా క్యారెక్టర్స్ కావాలా మీకు? క్యారెక్టర్ ఉంది. ఇది బాగుంటది అన్న, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. నో వే. మరేంటి బాయ్ Smile, ఫ్రెండ్? నవ్వి, ఇప్పుడు నవ్వే అన్నారు తమ్ముడు కదా, కావాలి గుర్తింపు అన్నారు కదా, మీ డైలాగ్స్ వినడానికి వచ్చిరంటే మీకు ఎంత గుర్తింపు ఉండొచ్చు అర్థం చేసుకోండి. తమ్ముడి క్యారెక్టర్ కి అతను కానీ పిలుచుకో. నేను హస్బెండ్ క్యారెక్టర్ కానీ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ నన్ను పిలు. అవసరం లేదన్న, నేను ఉన్నాను. వచ్చేయండి ప్లీజ్. ఏమండి, ఇవాళ మా తమ్ముడు వస్తున్నాడు. సో ఒక kg చికెన్ తీసుకొస్తారా? చికెనా?
సరే అయితే దాంట్లో మా తమ్ముడు వచ్చినప్పుడు సమానత్వం అని చెప్పి వాడి దగ్గర డబ్బులు తీసుకోకండి ప్లీజ్. అలా ఎలా కుదురుతుంది? చికెన్ ముగ్గురికి తెచ్చినప్పుడు ఎంత డబ్బులు అవుద్దో అందరూ షేర్ చేసుకోవాలా? నువ్వు 150 రూపాయలు అయితే, నేను 150 అయితే, మీ తమ్ముడు కూడా 150. ప్లీజ్ వాడిని డబ్బులు అడిగి నా పరువు తీయొద్దు, నేను ఇస్తాను వాడి డబ్బులు కూడా. అలా అయితే ఓకే, ఎవరిచ్చినా పర్లేదు, సమానత్వం మాత్రం మిస్ అవ్వకూడదు. వెళ్ళండి తీసుకునండి. ఇంకొకటి, సమానత్వం అని చెప్పి సగం దారి చికెన్ తెచ్చి ఇంకో సగం వెళ్ళి నన్ను తెచ్చుకోమని చెప్పకండి, అర్థమైందా? అచ్చే నేను ఆల్రెడీ కిచెన్ వరకు తీసుకొస్తా, కిచెన్ లో నువ్వు వంట చేస్తావు కదా, అక్కడ సమానత్వం సరిపోద్ది. సరేనా? మంచి. మర్చిపోయాను, డబ్బులు కొట్టు. అలాగే. మళ్ళీ సమానత్వం తగలయ్యా. నైస్. నిజంగా నచ్చింది నాకు అది కాన్సెప్ట్. సమానత్వంగానే తనతోనే కాదు వచ్చే మీ బామ్మది కూడా. ఒకవేళ మీ బామ్మది ఫ్రెండ్ వస్తే అడుగు కూడా వేస్తా కదా రౌండ్. మీరు అంతకు ముందు అర్ధాంగి సీరియల్ చేశారు కదా, అందులోంచి ఏమైనా డైలాగ్ మా కోసం? అందులో నా డైలాగ్ నాకు తెలుసు, అందులో నువ్వు మూగదానివి. అర్ధాంగి క్యారెక్టర్ లో నువ్వు మూగదానివి కదా, ఇప్పుడు నువ్వు మూగదానివే. ఇప్పుడు ఇతను నీ మొగుడు అనుకోకుండా ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలిసి నాకు వచ్చి చెప్పుకోండి. మీరెవరు? నేను పక్కింటి పెద్ద మనిషి. పక్కింటి ఆయనకి ఎందుకు చెప్పుకుంటారు, మొగుడికి చెప్పుకుంటారు, కానీ పక్కింటి లైన్ వేస్తే మొగుడు ఇంకో దానికి వెళ్ళిపోతున్నా, ఆవిడ ఏం చేస్తే పక్కింటి వస్తుంది. ఆవిడ కనెక్ట్ అయిన నువ్వు ఎందుకు బయట ఎలాగ వర్కౌట్? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ చేయి బే అన్నది. నేను పక్కింటి ఖాళీగా ఏ పని లేకుండా పక్కింటి ఏం చెప్తే చూస్తుంటాను అంతే. నేను అర్థమవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తాను, తలుపులు గట్ట వేసుకో. ఆ పక్కింటోడు ఒకటి ఖాళీగా ఉంటాడు, గోడ ఎక్కి చూస్తుంటాడు ఎప్పుడు వెళ్తానా అని. ఎవరు? నేనా? శ్రీరామచంద్రుని. ఇగో తీసుంటే మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. మనం బైక్ మీద పోదామా? మీకు పెళ్ళైందా? అచ్చే అవ్వలేదా? నాకు కూడా అవ్వలేదు. మీ ఆయన ఇందాక వెళ్ళినప్పుడు చూసా. గోగుతున్నాడా? నేనున్నా కదా, నీకు ఎందుకు కంగారు పడద్దు. గట్టిగా వార్నింగ్. ఎవరో 10 రూపాయలు చిల్లర ఉందా? 10 రూపాయలు చిల్లర ఉందా అని అడుగుతుంది. లేదని చెప్తున్నా. 100 రూపాయలు అన్నది అయితే. ఎవరు? మీరెందుకు వచ్చారు? నాకు తెలిసి పెడుతున్నాడు. అలా ఆవిడనిగో తోడు మనం వేస్ట్ మనందరం జోకులేక డిప్ప పగిలిపోద్ది. నీకు అర్థం ఉంటుంది. మొన్న ఆయన వేరే ఆంటీని గోకుతుంటే నేను అలా ఆవిడకి చెప్పాను. అప్పుడు నీ మొహం మీద కాకిరెట్టయ్యా. సూపర్ అండి, సూపర్. ఇద్దరు కపుల్స్ తో మాట్లాడేసాం, ఇంక మిగిలింది మూడో కపుల్ తోనే మాట్లాడేదమ్మా. మరి నాగార్జున గారు అండ్ ఆశా గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా ఫస్ట్ పెళ్లి చూపులే అనమాట. మీకు ఫస్ట్? ఇద్దరికి ఫస్టే. ఏం చూసి కనెక్ట్ అయిపోయారు? మేము చూడగానే అనిపించింది, ఆ రచ్చకొండ ప్రోగ్రామ్ లో చూస్తే కళ్ళల్లో చక్రాలు కనబడతాయని. అలా కనిపించినాయి నాకు. బాగా తెగించవరా నువ్వు. మీకు చక్రాలేనా? మ్యాజిక్ గా అయింది. నీకేమైనా మెంటల్ ఉందా? సో ఫస్ట్ టైం చూడగానే మీకు చక్రాలు ఈవిడికి మ్యాజిక్ కనిపించింది. అసలు మాట్లాడుకుంటే చూసి లుక్స్ కే. అంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను, తను మాత్రం ప్రతిదానికి జస్ట్ తలలో ఆడించడమే. పెళ్ళయ్యాక కూడా ఓకే అంటది అనుకున్నారా? పెళ్ళయ్యాక అలా లేదు, పెళ్ళయ్యాక సీన్ మారిపోతుంది. సో మీకు పెళ్లి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1.5 year అండి. ఓ రీసెంట్ గా అయిందా? లాస్ట్ ఇయర్ 2023 Feb 24 అయింది. 2023 Feb 24 అయింది. మీకు సేమ్ డేటేగా మ్యారేజ్? మీరు ముందు ఫోటో చూసారా, అమ్మ డైరెక్ట్ చూసారా? ఇక్కడ రివర్స్ లో జరిగింది అనమాట. జనరల్ గా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పెళ్లి కొడుకు వెళ్తారు, బట్ వీళ్ళు వచ్చారు అనమాట. ఎందుకు అలా జరిగింది? మీ ఇంటికి వచ్చారా? వీళ్ళది యాక్చువల్లీ కాకినాడ. ఆ టైంలో మా చెల్లి కన్సీవ్డ్, సో వెళ్ళడం పాసిబుల్ కాదనమాట మాకు. అడిగితే వీళ్ళు పాపం ఒప్పుకొని వెంటనే వచ్చారు. ఓ తను అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇంట్రెస్టింగ్ ఉంది, వచ్చి చూడగానే వెంటనే అప్పుడు కూర్చుంది సైలెంట్ గా ఉన్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను,
తను వింటూ ఉంది. ఇంకా నాకు నచ్చిందా లేదో తెలియదు. ప్రతిదానికి నచ్చిందా, పెళ్లి ఇష్టమేనా అంటే అవును అని, ఇంట్లో ఫోర్స్ లేదు కదా అంటే అన్నిటికీ తలే ఊపుతుంది. అసలు నచ్చిందా లేదో తెలియదు, నేను నచ్చానా లేదా అనేది తెలియదు. నాకైతే నచ్చింది. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కార్లో చూశాను, నన్ను చూస్తుందేమో నచ్చానా లేదా అంటే దాన్ని మాత్రం ఫోన్ చేసుకుని టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. నవాంగ్ స్టోర్లో కొంచెం ఫీల్ అయ్యే కదా వెళ్ళిపోగా. ఏం నచ్చలేదా, మనం ఏమో ఎంత మాట్లాడేసామో మొత్తం అది ఇది నచ్చేస్తాం అనుకున్నామని. బట్ ఇంటికి వెళ్ళాక అప్పుడు వాళ్ళకి చెప్పింది ఇంకా నచ్చాడు అని. ఇంటికి వెళ్ళి తను ఫోన్ చేసిందా, మెసేజ్ చేసిందా? వాళ్ళు చెప్పారు. వాళ్ళు అంటే అమ్మాయి సాంప్రదాయం కాకినాడ కాబట్టి డైరెక్ట్ చెప్తే బాగుందని పేరెంట్స్ ద్వారా చెప్పించారు. ఎంగేజ్మెంట్ వరకు నెంబర్ లేదు, ఇంకా ఎలా అనుకుని లింక్డ్ఇన్ లో చాట్ చేసుకున్నాను అనమాట. ఎంగేజ్మెంట్ వరకు నెంబర్ లేదా? అప్పటి వరకు నెంబర్ లేదు. ఇంకా ఎలాగైనా తెలిసి అలా ఆగం కదా, ఎలా ఏదో ఒకటి వెతుకుతాం కదా. సో లింక్డ్ఇన్ యూజ్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకున్నాను అనమాట. నెంబర్ లేదని దాంట్లో మాట్లాడుకున్నారా? మీకు మ్యాజిక్ క్రియేట్ అయింది అన్నారు కదా, అది ఎలా అంటే అది మాటల ద్వారానా? అంటే అతను చూడగానే అతను ఇంప్రెస్ అయిపోయారా? అతని చేతుల మధ్య నుంచి పౌడర్ లాగడం కానీ, జోబుల నుంచి రిబ్బన్ రావడం కానీ. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ ఇష్టం లేదు అసలు చేసుకోవడం. డాడీకి హెల్త్ ప్రాబ్లం కోసం కొంచెం యాక్సెప్ట్ చేశాను. అసలు డాడీకి కూడా ఇలా కలవాలి అనేది అసలు ఇష్టం లేదు. మేము వెళ్ళి చూడడం అలా ఇష్టం లేదు. నేను ఒక్కరిదాన్నే డాటర్, సో ఇష్టం లేదు. అది మ్యాజిక్ గా జరిగింది, నాకు నచ్చింది, అది మ్యాజిక్ గా జరిగింది. ఎలా నచ్చాడు అంటే ఏంటి ఇంప్రెస్ ఎక్కడ? యాక్చువల్లీ ఏదో ప్లస్ పాయింట్ ఉంటుంది. యాక్చువల్ గా ఇంట్లో చాలాసేపు మాట్లాడారు, మీరేమో కార్ దిగి మొబైల్ చూసుకొని సీరియస్ గెలిపారు కదా, అప్పుడు ఎప్పుడు టెన్షన్ వచ్చి చూసుకున్నా. ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని అడిగారు మమ్మీలు నీకు ఇష్టం లేదని, అప్పుడు ఏమన్నారు? ఓకే అనేసారా? ఇక్కడ వీళ్ళకే ఓకే చెప్పేసా. మమ్మీ వాళ్ళకి ఓకే చెప్పింది. యాక్చువల్లీ ఈయన ఒకటి అడిగాను, సిగరెట్ అండ్ ఆల్కహాల్ మీకు అలవాటు ఉందా అని. సిగరెట్ కోసం ఒకటి చెప్పారు, స్మోక్ చేస్తే లిప్స్ బ్లాక్ గా అవుతాయి అంట. నాకు అది నచ్చింది, సో నేను యాక్సెప్ట్ చేసా. మరి బ్లాక్ గా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐ మీన్ బ్లాక్ గా ఉండే వాళ్ళకి లిప్స్ కూడా బ్లాక్ గానే ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు సిగరెట్ కాలుస్తున్నా నేను లిప్స్ చూసి చెప్పలేదు, ఆయన చెప్పిన ఆన్సర్కి నేను కొటేషన్ మీకు నచ్చింది. ఇన్ కేస్ ఈయన కూడా బ్లాక్ గా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఫ్యూచర్ లో తాగితే సిగరెట్ మందు ఏం చేస్తారు? ఊరికే సరదాగా జస్ట్ ఫర్ ఫన్ కోసం. ఫన్ అంటే ఓకే, అప్పుడప్పుడు ఓకేనా? పెళ్లికి ముందు అసలు వద్దు కదా, మరి ఇప్పుడు అప్పుడప్పుడు అంటే అసలు వద్దు అనలేదు. నాకు ఆ ఆన్సర్ నచ్చి ఓకే చేసా అంటున్నా, యాక్సెప్ట్. ఓకే మరి రండి యాస్టీజ్ చేసేద్దాం, సిగరెట్ కాల్చుకుంటూ. యాక్చువల్గా ఏమైందంటారా మ్యాటరు, ఇంట్లో పొజిషన్ బాగాలేదు. సో అందుకనే మనం చూసుకోవడానికి అమ్మాయిలు పెళ్లి చూపులకు వస్తున్నారు. బేసిక్గా అందరూ మనం వెళ్తాం కదా, వాళ్ళే వస్తున్నారు. మనం వచ్చేస్తున్నారు, రెడీ అన్ని చూసుకుందాం. వెళ్దామా చూసుకోవడానికి? ఫస్ట్ డోర్ కొట్టండి, డైరెక్ట్ ఎలా వచ్చేస్తారు? ఇంకా మేము దగ్గరకు రాలేదండి, అక్కడి నుంచి కొట్టుకోవాలా? ఓకే, నాక్ నాక్. డోర్ తీసే ఉంది రండి. ఏది మీరు ఓపెన్ చేయలేదుగా? చేసే ఉందండి, డోర్ ఓపెన్ చేసి ఎందుకు కొట్టడం ఎందుకు? అరే ఆ డోర్ తీసి తగలే. పెళ్లి కొడుకు నేను కాబట్టి నేను దిగకూడదు. మాది షట్టర్, ఏమనుకోద్దు, కిరాణా షాప్ లో పెట్టేవాడిని. మాది షాప్ ఇక్కడే. అరే అమ్మాయితో మాడుతుంటే నేను తమ్మేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ఉందా? ఓ మీరు సిగరెట్ కలుస్తారా? తప్పే ఉంది. చూస్తావే రా నువ్వు. మీ ఇద్దరు మేము పైకి వెళ్ళి మాడుకోండి. నీకు సిగరెట్ వదులుతో రింగులు తీయడం వచ్చా? నీకు వచ్చా? చూడు ఒకటి సరిపోతాం, కూడా తీనా ఇంకోటి కూడా తీ. వచ్చేస్తుంటే అలాగా చేతుకునండి. సరే బేసిక్ గా మా వాడికి సిగరెట్ మందు అలవాట్లేదు, చాలా మంచోడు. భయ నేను మాట్లాడినా, మీరు మాడుకోండి. మీకు పెళ్లి ఇష్టమేనా? ఏ క్వాలిటీస్ కావాలి మాలో? అరే సిగరెట్ కలుస్తాను. కాల్చట్లే అని చెప్తాను భయ. నువ్వు కాల్చరా? ఏ క్వాలిటీస్ నచ్చవు మీలో? మీకు సిగరెట్ అలవాటు ఉందా? స్మోకింగ్, డ్రింకింగ్? లేదు సిగరెట్ తాగను. నేను మిమ్మల్ని అడగలేదండి. పనికి మాలిన చిచ్చి సిగరెట్ అంటే పరమాశం, సిగరెట్ తాగే వల్ల నచ్చమే నాకు. ఇలా మందేద్దాం మీరు కొంచెం సెట్. నేను రెడీ మందేయడానికి. నీ ఫ్రెండా? నువ్వే పాటు చేసి ఉంటావు. అదే నన్ను పాటు చేసింది. రండి మీరు ప్రేమించుకోండి కొంచెంసేపు. ఎలా ప్రేమించాలి? అదే మీరు మాడుకోండి, మధ్యలో టైం అయిపోతుంది, తీసుకెళ్ళి. మనకు తెలుసు కదా మనం చేస్తాం. సరేరా, వాళ్ళ ఇంటికి వెళ్తే మెసేజ్ చేస్తారట. అమ్మాయికి నచ్చింది అదేం చెప్పింది, అందుకే అంక ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు, పెద్దాన్ని తలాడిస్తుంది. సరే కారు ఎక్కింది, నేను చూస్తుందా, బాయ్ చెప్తుందేమో. వెళ్ళిపోతుంది భయ్య. అలా వెళ్ళిపోతుందంటే దాని ఫ్రెండ్స్ హాయ్ రేపు కాదు తీరట బాయ్. భయ్య నాకు సెట్ అయిందే, నీకు సెట్ అయింది భయ్య. ఆవేశపడుకో
సరే చూడు మెసేజ్ అయినా ఫోన్ అయినా వచ్చిందో. పేరేమైంది భయ్యా? లింక్డ్ఇన్లో ఎత్తుతాను. లింక్డ్ఇన్లో దొరికింది భయ్యా, ఆశ కీర్తి అంట. కీర్తి ఇంకే మరి తగలెట్టు. హాయ్, ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? ఫోన్లో కూడా వెళ్ళి తడుగుతే నాకు అర్థం కాదండి, మెసేజ్ చేయాలి. ఓకే ఏదో చెప్పు. ఎస్. పక్కన మీ ఫ్రెండ్ ఉందా? దానికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. మీరెవరండి? అన్న ఫోన్లో లేదన్నారు కదా. కొడితే పళ్ళు రాలిపోతారు. ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. ఇది నా ఫోన్ అండి. ఒక్క నిమిషం ఇవ్వండి, పర్లేదు అయిపోదు. లేదండి 1 సెకండ్ కూడా ఇవ్వను. ఒక్క నిమిషం. హాయ్, మీ ఫ్రెండ్ తో మాట్లాడు ఒకసారి, ఫోన్ ఫాస్ట్ ఒకసారి ఇవ్వండి. చెప్తారు. వెళ్ళినప్పుడు నా లైటర్ సిగరెట్ పెట్టి పట్టుకెళ్ళిపో నువ్వే. కొత్తది కొనిస్తలే దానికోసమా? అయితే ఓకే. ఏరా అమ్మాయి ఏమంది ఫైనల్ గా? ఓకే అండి, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళి. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి చేసుకుంటాం. ముందు పెళ్లి చేసి ఎంగేజ్మెంట్ చేసుకోరు ఎవరు? ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి 1 మంత్ కూడా గ్యాప్ లేదు. Jan 26, Feb 24 మ్యారేజ్. ఇంకా లేట్ చేయొద్దు. అలాంటి పెళ్ళిళ్ళు మనం ఎంగేజ్మెంట్ పెళ్లి 2 ఒకరోజు చేస్తున్నాం. అమ్మాయిని తీసుకుంటారా? పెళ్లి కూతురు ఒకే ఫ్రెండ్ ఉందా? ఇంకో ఫ్రెండ్ లేదా? ఎందుకు? లేదు భయ్యా, ఊరికి పెళ్లి తర్వాత కొంచెం హంగామా ఉండాలి కదా. అక్కడ ఉందా? పెళ్లి చేసేస్తాం ఇప్పుడు. స్పాట్ లో పెళ్లి రేపు మార్నింగ్ శోభనం. ఆ దండలు లాస్ట్ లో వేసే దాంట్లో ఇప్పుడే ఇచ్చేయండి, మార్పించేద్దాం. దాంట్లో ఏమని చెప్తాను. బామ్మగారు పెట్టండి. మా అమ్మగారు మరీ లేతగా ఉన్నారు. ఓకే సూపర్ అండి. అలా చేపట్టుకుని అలా మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. రామ్, నెక్స్ట్ ఏంటి? ఊరినే సరదాగా వచ్చారు కదా, వీళ్ళకి ఇష్టం ఓ పని చేద్దాం. నీకు ముగ్గురులో ఎవరు బాగా నచ్చారు అబ్బాయిల్లో? నాకు ముగ్గురు నచ్చారు. ముగ్గురు నచ్చారా? ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ ముగ్గురు కూడా నువ్వు నచ్చే ఉంటావు. అందుకని సరదాగా ఒక్కొక్కరిని పిలిచి నిన్ను ఎంతవరకు ఇంప్రెస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మన స్మైల్ క్యూటీ బాయ్ వచ్చి, ఇంతకు ముందు మీ ఆవిడ నచ్చితే నువ్వు ఎంత కష్టపడి నువ్వు వెనకాల తిరిగావు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరినే చాలా రోజుల నుంచి అమ్మాయి నువ్వు బస్ స్టాప్ లో చూస్తున్నావు, ఫాలో అవుతున్నావు. ఈ అమ్మాయికి ఈ రోజు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి ఇంప్రెస్ చేయాలి. నువ్వు కానీ ఇంప్రెస్ చేయగలిగితే ఈ టాస్క్ లో నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే, మెల్లగా కన్నుల్లో మత్తులాగా. నీ ప్రదర్శనలు అయిపోయాయి కదా, మొక్కేసుకొని ఇంటికి వెళ్ళు. ఆ దగ్గరికి వెళ్ళడం రావడం ఇది చేయడం ఇది చేయాలి. సగం ఆమె నా వైపే చూస్తుందో, నాకు ఇస్తున్నావు అమ్మాయికి ఇస్తున్నావు అర్థం లేదు. మళ్ళీ మ్యూజిక్. వస్తే ఎడ్డి మొహందనా లాగేగా తీసేసుకుంటావు ఏంటి? ముందు డైలాగ్ చెప్పనే, పువ్వు కోసం కక్కులు పడతావు. పువ్వు తీసుకుంటే ఇంప్రెస్ అయినట్టు కాదు, పువ్వు ఇష్టం కాబట్టి తీసుకున్నా. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేయండి. ఐ లవ్ యూ చెప్పేసి. ఓ పని చేయి, నేను పక్క నుంచి ఫ్రెండ్ గా డైలాగ్ అందిస్తున్నాడు అతనికి. నువ్వు నచ్చావు. మీరు నచ్చారండి. ఐ లవ్ యూ. ఎంతో మంది అమ్మాయిలను రిజెక్ట్ చేసిన. పువ్వు ఇస్తే నేను పడను. ఎన్నో అమ్మాయిలను రిజెక్ట్ చేసిన. ఎంతో మందిని రిజెక్ట్ చేశాను, మీరు చూడగానే నచ్చారు. నేను నచ్చానండి. అదేంటి, ఎందుకు నచ్చాను? మీ బాడీ లాంగ్వేజ్ అన్ని నచ్చాను. నేను ఎవరికి ప్రపోజ్ చేయలే ఇప్పటి వరకు. ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాను. అదేంటది, మీకు పెళ్ళి అయిందని విన్నానే. కాలేదు, ఇంకా కాలేదు. రిజెక్ట్ చేసిన. కాలేదా? మీకు నచ్చానా నేను? నేను నచ్చానండి. సరే, నాకు నచ్చాలంటే ఏదైనా పోయట్రీ గానీ పాట గానీ పాడాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగే నిన్ను చూపి ఆమె నా చిలక నువ్వే కావాలి. నా రాచిలక నువ్వే కావాలి. ఇంప్రెస్ అలా చెప్పేసి ఇంప్రెస్ అయిపోయినా. ఎంత మంది జీవితాలతో ఆడుకుంటావే. నాకు ఐలో చెప్పి, మా వీధిలో ఇంకోటి ఐలో చెప్పి, మా వీధిలో చిన్న స్కూల్ పిల్లడికి ఐలో చెప్పి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు. చెప్పమను పట్టుకెళ్ళి అమ్మాయి చాలా అమ్మాయికి చాలా డేంజర్ చూడడం ఎలా ఉంటది. కానీ అన్న నాకు తెలిసి ఇలాంటి వైఫ్లు ఉండాలన్నా. ఆయన ప్రపోజ్ అయిపోయింది, ఈవిడ ఇప్పుడు దూకేస్తుందేమో అని భయం వేస్తుంది ఇక్కడ. చెప్పు చెప్పండి. సూపర్ భయ్య, మీకు రాని పని చేయడం అంటే చాలా గ్రేట్. బేసిక్ గా ట్రై చేశారు. ఇప్పుడు ఆ పువ్వు ఆ పక్కడికి ఇవ్వండి. మెల్లగా గుండెల్లో కొత్త రంగు తెల్లావే, మెల్లగా
కన్నుల్లో మత్తులాగా అల్లావే కళ నిజం ఒకే క్షణం మయోమయంగా ఉందే. ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. షో స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. ఏంటది? మీ నాన్న నాకు ఒక 5 లక్షలు బాకీ ఉన్నాడు, ఎప్పుడెప్పుడా అని అడిగితే నా పిల్లని ఇచ్చేస్తాను అని అన్నాడు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇగో వచ్చాయరా. ఏంటి ఇప్పుడు 5 లక్షల కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? యా, తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి చీరిస్తే ఇప్పుడు ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అంతే కదా మరి. నేనైతే చేసుకుని నేను ఇంప్రెస్ అవ్వలేదు, నన్ను ఇంప్రెస్ చేయాలి, ప్రేమించాలి. ప్రపంచంలోని ఎంతో మంది ఎదవలు తిరుగుతున్నా నువ్వే నా పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంటది అనమాట. ఎలా అయినా నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, పువ్వుల్లో పెట్టి అలా గాలికి తిప్పుతూ ఉంటానమాట. సో కొంచెం పొయట్రీగా చెప్పారు కాబట్టి నేను మీకు ఇంప్రెస్ అవ్వకపోయినా మీరు ఇచ్చిన ఈ చీర చాలా బాగుంది, దీనికి మీ ఇంప్రెస్ నాన్న కూడా 5 లక్షలకే పడిపోయాడు, నువ్వు చీరకు పడిపోయావు. ఒక్క నిమిషం, ఏమే నువ్వు ఎక్కడున్నావా? భయ్యా పిచ్చిది భయ్యా, హాస్పిటల్ తప్పడిపోయింది ఇప్పుడే. దా మన ట్రీట్మెంట్కి వెళ్ళాలి, కరెంట్ షాక్ పెట్టాలి నీకు. దా చీరబొక్క. కాకినాడ బ్రో రెడీ. అసలు నీలో ఉన్న ఒక్క రోజులోనే ఆవిడ్ని పడిగొట్టేశారంటే ఆ టాలెంట్ మనం గుర్తించాల్సిందే. ఈవిడ చాలా ఈజీ పడిపోద్ది హాఫ్ డేకే. ఈయన గంటకే పడిపోతాడు, ట్రై చేయొచ్చు. ట్రై చేయి. నీ నోట్ల మన్ను వయ్యా. మ్యూజిక్. ఎంతలా ప్రేమించేశాను అంతలా ఎదురే చూశాను, ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. ఐ లవ్ యూ. ఓ నన్ను చూడగానే మీకు ఎట్లా అనిపించింది? కనెక్ట్. మిమ్మల్ని చూడగానే ఆ కళ్ళల్లో చక్రాలు కనిపించినాయి నాకు. ఎంతమంది కళ్ళల్లో కనిపిస్తాయి? ఆవిడ కళ్ళల్లోకనే కనిపించాయి, నా కళ్ళల్లో కనిపిస్తాయా? ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. సో మీ కళ్ళల్లో చక్రాలు కనిపించినాయి. మీరు కనుక ఒప్పుకుంటే కస్తూరిలా మరి నేను దిట్టనే చేరి కడదాకా కలిసి ఉండనా. యాక్చువల్లీ మీ డాన్స్ కి నేను ఇంప్రెస్ అయిపోయానండి, చాలా బాగా ఇంప్రెస్ చేశారు. నువ్వు ఎక్కడ ఉన్నావా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, పద పోబెట్టాలకి. నా పిల్లం భయ్యా ఆల్రెడీ పెళ్లి అంటే పర్ఫార్మెన్స్ అంతా వేస్టేనా? ఏం కదా, అడగలు చూపించుకో. పద పిల్లలు ముడ్డు కడగాలి, పద. సో ఇప్పుడు మోస్ట్లీ అందరు నన్ను ఇంప్రెస్ చేసేసారు, నిన్ను ఇంప్రెస్ చేయడానికి అలంకృత వస్తుందంట. సో చూద్దాం నువ్వు ఇంప్రెస్ అవుతావో. ఇలాగ వచ్చి నుంచి ఇంప్రెస్ అయిపోతా నేను. చాలా కరువులో ఉన్నావు భయ్యా. రామ్, ఏంటి సెటప్? బ్రెడ్, క్యారెట్, వాటర్ బాటిల్ ఏంటిది? కపుల్స్ కి హెల్త్ కి సంబంధించి కొంచెం ఫుడ్ ఇద్దామని. దాంట్లో వైఫ్ కట్ చేస్తారో హస్బెండ్ కట్ చేస్తారో తెలియదు, మొత్తానికి కట్ చేసి 2 స్లైసెస్ ఏమో కీరా, 2 స్లైసెస్ ఏమో క్యారెట్, ఈ 4 తీసుకెళ్లి 2 బ్రెడ్స్ మధ్యలో పెట్టి ఎవరైతే ఫాస్ట్ గా తింటారో బ్రెడ్, ఒక బ్రెడ్ సెట్ పెడతాం కదా, తిన్న వెంటనే నెక్స్ట్ ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు విన్నింగ్. ఫస్ట్ ఏ కపుల్ ని పిలిచేద్దాం? మన స్మైలీ బాయ్. స్మైలీ బాయ్ మీరిద్దరు వచ్చేసేయండి. 2 minutes లో ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే ఈ రౌండ్ కి విన్నర్. మ్యూజిక్.
ఓకే ఓకే 1.5. 1.5 కాదు 135. నేను అతను చూసి కనీసం మొత్తం సెట్ అని తినేస్తాడు అనుకున్నావా? కానీ చూడడానికి అతను అలా ఉన్నాడు కానీ చాలా సాఫ్ట్. సో నెక్స్ట్ కపుల్ మీరే వచ్చేసేయండి. ఒకటి ఫుల్ ఒకటి హాఫ్ ఒకటైనా తింటేనే విన్ అవుతారు. మ్యూజిక్ లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు దాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో సంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఓ తొలిసిన కూసేరి నెల గాలి కుప్పించే మట్టి సువాసన నీది ముత్తిల్లో దాగి ముత్తుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేదా నడము మడతల్లో ఈ మాయల మనసుంది వారే రెండు కన్నుల్లో పోలే ఆ నోట్లో కూడా కౌంట్ చేస్తాం. ఎన్ని తిన్నారు చెప్పు? ఆ అమ్మాయి తిన్నది 85%, 15% కింద పడేసింది. రెండు ముక్క. నాకు ఒకటి అర్థం కాలే, ఇంటికి వాళ్ళు 2 తిన్నారో 1 తిన్నారో హాఫ్ తిన్నారో ఏం తిన్నారు? వాళ్ళు ఒకటి కూడా పూర్తిగా తినలేదు. అయితే ఇప్పటికైతే వీళ్ళే లీడింగ్ లో ఉన్నారు. వీళ్ళే మన లీడింగ్ ఉన్నారు. ఇప్పుడు దాన్ని బీట్ చేయడానికి వస్తున్నారు మన మూడో కపుల్, కిరాక్ కపుల్. ప్లీజ్ వెల్కమ్. ఎవరు కట్ చేస్తున్నారు, ఎవరు తింటున్నారు? నేను కట్ చేస్తాను, దాంట్లో ఎంత ఉంది? మ్యూజిక్. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే కళ నిజం ఒకే క్షణం మయోమయంగా ఉందే చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే కదరమ్మని అలవేలితో కలానే ఇలా పావే ఎందుకేమో ముందు లేదే ఈ హాయి సందడేమో అల్లుతూనే నీ వైపో ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడు చూడల్
అయిపోయింది. వెల్ ప్లేట్, వెల్ ప్లేట్. పానీపూరియో కేకో చాక్లెటో పెడితే తింటాం. ఆ బ్రెడ్ కోరుకో నీకు ఏటెడ్ కావాలి list కీరా. మరి అమ్మాయిగా పానీపూరి డబ్బులు గూగుల్ చేసేయండి. సో వీళ్ళైతే సగం తిన్నారండి. వీళ్ళు జస్ట్ టేస్ట్ చూసారు అంతే. ఇది బ్రెడ్ అన్నట్లు. బ్రెడ్ చూడడానికి మెత్తగా ఉంటది కానీ లోపల చాలా హార్డ్. గొంతులోకి మాత్రం దిగదు. బిగ్ టీవీ ప్రేక్షకులారా, ఇంతవరకు షో చూసారు. ఇంకా ఎండింగ్ వచ్చింది. ఇంకా రిజల్ట్స్ మీ చేతిలో ఉన్నాయి. సో మీరు పంపించే మెసేజ్ బట్టి మేము ఎస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఎవరు? నేనే. ఎస్, చెప్పు ఎవరో పేర్లు చెప్పు. అశోక్ గారు అండ్ వాణి గారు. అందమైన నవ్వు ఫేసు వెనక ఎందుకే అసూయ రంగు మరక ముజ్జుసే సెల్ఫీ లేదు. సో ఈ ఎపిసోడ్ లో విన్నర్స్ కి మాత్రమే గిఫ్ట్ కాదు, అందరికి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. నాకు చిన్న డౌట్. అడుగు. ఇది ఒక్కటే ఇచ్చారు కదా, మరి తను తీసుకెళ్ళాలి నేను సో తీసుకెళ్ళాలి? వాళ్ళు కాబట్టి రియల్ కపుల్ అడ్జస్ట్ అవుతారు. మీరు రియల్ కపుల్ కాబట్టి ఏంటి పరిస్థితి? ఇది నాకు కావాలి. మీ కక్కురు తెలిసి అందుకని కూడా తెచ్చాను. చూసారుగా ఇంత ఎనర్జెటిక్ ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ వాచ్ కిరాక్ కపుల్. మావా అదృశ్యం వేసుకో.